హాయ్ ఆల్. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్లో ఇన్ సర్కిల్ మీద ఇంకో కొన్ని ప్రాబ్లం చూద్దాం. షో దట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు R2 ప్లస్ R3 ఇంటూ రూట్ ఆఫ్ R ఇంటూ R1 ఈజ్ ఈక్వల్స్ టు R2 ఇంటూ R3. అంటే R2 ప్లస్ R3 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ R బై R1 బై R2 ప్లస్ R3 సాల్వ్ చేస్తే మన ఈక్వల్స్ టు 1 అని రావాలి. సో దాన్ని మనం ప్రూవ్ చేయమంటున్నాడు. సో ఫస్ట్ మనం ఏ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని ఏం చేయలేం, రైట్ హ్యాండ్ సైడ్ని సాల్వ్ చేసుకొని మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని తీసుకొచ్చుకోవచ్చు. సో అందుకే రైట్ హ్యాండ్ సైడ్కి ఏ ఈక్వేషన్ ఉందో అది రాసుకుందాం. RHS ఈజ్ ఈక్వల్స్ టు R2 ప్లస్ R3 అండర్ రూట్ ఆఫ్ R ఇంటూ R1 బై R2 ఇంటూ R3. సో R2 అంటే ఏం, మనకి ఫార్ములా ట్రయాంగిల్ బై S మైనస్ బి కదా, అది రాసుకున్నాం, ప్లస్ ట్రయాంగిల్ బై S మైనస్ సి అండర్ రూట్ ఆఫ్ ఆర్కి మనకి ఫార్ములా ఏంటి, ట్రయాంగిల్ బై ఎస్ కాబట్టి అది రాసుకున్నాం. R1 అంటే ట్రయాంగిల్ బై ఎస్ మైనస్ ఏ రాసుకున్నాం, బై R2 అంటే ట్రయాంగిల్ బై ఎస్ మైనస్ బి, R3 అంటే ట్రయాంగిల్ బై ఎస్ మైనస్ సి. సో ఇక్కడ ట్రయాంగిల్స్ అంటే ఇక్కడ పైన న్యూమరేటర్లో ట్రయాంగిల్ స్క్వేర్, ఇక్కడ న్యూమరేటర్లో ట్రయాంగిల్ స్క్వేర్ కామన్ ఉంది. సో మనం రెండు క్యాన్సిల్ చేద్దాం. సో ఇక్కడ డెల్టా కామన్, ట్రయాంగిల్ కామన్ ఉంది కాబట్టి కామన్ తీసాము. 1 బై ఎస్ మైనస్ బి ప్లస్ 1 బై ఎస్ మైనస్ సి అండర్ రూట్ ఆఫ్ ఇదేమవుతుంది 1 బై, ఇక్కడ ఏమవుతుంది 1 బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి బై 1. సో అందుకే ఈ టర్మ్ పైన రాసుకున్న ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ. సో ఈక్వల్స్ టు ట్రయాంగిల్ ఆఫ్, ఇక్కడ ఎల్సిఎం తీద్దాం, ఏమొస్తుంది ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి, సో ఎస్ మైనస్ సి ప్లస్ ఎస్ మైనస్ బి. ఎల్సిఎం తీసుకోవడం వచ్చు కాబట్టి అలా చేయాలి. ఎస్ మైనస్ సి ప్లస్ ఎస్ మైనస్ బి ఇంటూ అండర్ రూట్ ఆఫ్ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏకి ఫార్ములా ఏంటి, tan a బై 2. సో అది రాసుకున్నాం. నెక్స్ట్ ఏంటి, ఈజ్ ఈక్వల్స్ టు ట్రయాంగిల్ ఆఫ్ ఎస్ ప్లస్ ఎస్ ఏమవుతుంది 2s మైనస్ బి మైనస్ సి బై ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి ఇంటూ tan a బై 2. ఇప్పుడు 2s మైనస్ బి మైనస్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, ఏ కదా, అంటే ఇంతకుముందు చెప్పినట్టు a ప్లస్ బి ప్లస్ సి బై 2 ఈజ్ ఈక్వల్స్ టు 2s అన్నప్పుడు 2s మైనస్ బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ కదా. సో అందుకే ఏ రాసుకున్నాం బై ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి కామన్ యాజ్ టీజ్ రాసుకున్నాం. ఓన్లీ ఈ టర్మ్కి మనం ఏ అని తీసుకొచ్చుకున్నాం, బై ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి tan a బై 2. సో ఏ ఇంటూ ఏ బై ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సికి ఫార్ములా ఏంటి, cot a బై 2. సో cot a బై 2 ఇంటూ tan a బై 2. cot a బై 2 అంటే ఏంటి 1 బై tan కదా, అంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా, మనకి ఆన్సర్ ఏం రావాలి, ఏ రావాలి. సో కాట్ని టాన్కి ఎలా కన్వర్ట్ అవుతుంది, 1 బై tan కదా, 1 బై tan a బై 2 tan a బై 2. సో న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ అయితే ఏ. మన క్వశ్చన్లో ఈక్వల్స్ టు ఏ అని ప్రూవ్ చేయమన్నాడు, మనం ప్రూవ్ చేసాం. ఇంకొక ప్రాబ్లం చూద్దాం. సో ఏంటి ఇంకొక ప్రాబ్లం, ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు R1 R2 అండర్ రూట్ ఆఫ్ 4R మైనస్ R1 మైనస్ R2 బై R1 ప్లస్ R2. సో ట్రయాంగిల్ ఈక్వల్స్ టు ఇది అని ప్రూవ్ చేయాలంటే మనకి ట్రయాంగిల్కి ఏం సాల్వ్ చేయలేం కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ని ఫస్ట్ సాల్వ్ చేద్దాం. రైట్ హ్యాండ్ సైడ్లో కూడా చాలా టర్మ్స్ ఉన్నాయి. R1 R2 ఉంది, అండర్ రూట్ ఆఫ్ 4R మైనస్ R1 మైనస్ R2 బై R1 ప్లస్ R2 చాలా టర్మ్స్ ఉన్నాయి కాబట్టి లైన్ బై లైన్ ఒక్కొక్క టర్మ్ సాల్వ్ చేసి ఎట్ లాస్ట్ అన్నిటిని ఇంటూ చేసుకుందాం. సో ఫస్ట్ R1 R2ని సింప్లిఫై చేస్తున్నాం. R1 R2 ఈజ్ ఈక్వల్స్ టు, R1 అంటే ఏంటి ఫార్ములా, ఎందుకు ఈ ఫార్ములా తీసుకున్నాం, ట్రయాంగిల్ బై ఎస్ మైనస్ ఏ ఎందుకు తీసుకోలేదంటే ఇక్కడ మనం చూస్తే రైట్ హ్యాండ్ సైడ్ 4R టర్మ్ ఉంది, 4R ఉంది కాబట్టి అక్కడ మనం ఇప్పుడు ఎస్ బై ట్రయాంగిల్ బై ఎస్ మైనస్ సి ఆర్ ఏ అవి ఏం పెట్టుకోలేము, ఎందుకంటే అక్కడ మనం తర్వాత సాల్వ్ చేయలేం. సో అందుకే ఇక్కడ 4R చూసాం కాబట్టి మనకి 4R రిలేటెడ్ ఫార్ములాస్ రాసుకోవాలి. సో R1కి ఫార్ములా ఏంటి, 4R సైన్ ఏ బై 2 కాస్ బి బై 2 కాస్ సి బై 2. అలానే R2కి ఫార్ములా ఏంటి, 4R కాస్ ఏ బై 2 సైన్ బి బై 2 కాస్ సి బై 2. ఓకే, ఇది అప్పుడు కూడా నీకు చెప్పాను, R1 కాబట్టి ఏ టర్మ్ మాత్రమే సైన్ ఉంటుంది, మిగతా రెండు కాస్ ఉంటుంది. అలానే R2 అంటే బి టర్మ్ మాత్రమే సైన్ ఉంటుంది, మిగతా రెండు కాస్ ఉంటాయి. దెన్ ఈక్వల్స్ టు 4R, ఇక్కడ కాస్ సి బై 2 అనేది రెండిట్లో కామన్, సో అది రాసుకున్నాను, ఇంటూ సైన్ ఏ బై 2
cos b/2 plus cos a/2 sin b/2. సో 4r cos c/2 ఫార్ములా ఏంటి? sin a/2 cos b/2 plus cos a/2 sin b/2కి ఫార్ములా ఏంటి? sin of a/2 plus b/2. సో 4r cos c/2 sin a/2 plus b/2ని మనం ఈక్వల్స్ టు ఏమని రాసుకోవచ్చు? 90 minus c/2 కదా, అది రాసుకున్నాను. సో sin 90 ఎప్పుడైనా 90 degrees ఉంటే ఇక్కడ ఇవి చేంజ్ అవుతాయి. అంటే sin అంటే cos అవుతుంది, tan అంటే cot అవుతుంది, cosec అంటే secant అవుతుంది. సో sin అంటే cos c/2. ఇక్కడ మైనస్ రాదు, ఎందుకంటే 90 minus θ అనేది ఫస్ట్ క్వాడ్రేట్లో అన్ని 6 పాజిటివ్, 6 అంటే 6 ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అన్ని పాజిటివే. సో అందుకే cos c/2 రాసుకున్నాం. 4r ఇప్పుడు cos c/2 అంటే cos స్క్వేర్ c/2. సో ఇది r1 ప్లస్ r2కి మనం సాల్వ్ చేసాం, ఇంటూ కాదు, ఇక్కడ డినామినేటర్కి సాల్వ్ చేసాం. సో r1 ప్లస్ r2 ఈక్వల్స్ టు 4r cos స్క్వేర్ c/2. నెక్స్ట్ ఇప్పుడు r1 r2కి చేద్దాం. సో r1 r2కి అండర్ రూట్ ఆఫ్ 4r మైనస్ r1 r ప్లస్ r2 బై r1 ప్లస్ r2. సో ఇప్పుడు మనం మొత్తం హోల్ టర్మ్కి చేస్తున్నాం. హోల్ టర్మ్ చేసినప్పుడు r1 అంటే ట్రయాంగిలే తీసుకున్నాం, ట్రయాంగిల్ బై s మైనస్ a, r2 అంటే ట్రయాంగిల్ బై s మైనస్ p అండ్ రూట్ ఆఫ్ 4r మైనస్ r1 ప్లస్ r2 వాల్యూ ఏంటి? 4r cos స్క్వేర్ c/2 బై 4r cos స్క్వేర్ c/2. r1 ప్లస్ r2 ఎందుకు సాల్వ్ చేసాం? ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ కామన్ తీస్తే r1 ప్లస్ r2 కదా, పైన అదే టర్మ్ ఉంది, కింద అదే టర్మ్ ఉంది. సో అది సాల్వ్ చేసాం, దాని వాల్యూ ఇక్కడ పెట్టేసుకున్నాం. సో ఇక్కడ క్లియర్గా చూస్తే మనం 4r అనేది కామన్ తీసుకోవచ్చు. 4r కామన్ తీస్తే 1 మైనస్ cos స్క్వేర్ c/2 బై 4r cos స్క్వేర్ c/2. సో 4r క్యాన్సిల్ అవుతుంది. సో ట్రయాంగిల్ స్క్వేర్ బై s మైనస్ b s మైనస్ c అండ్ రూట్ ఆఫ్ ఇంత ముందుకు చెప్పినట్టు 4r కామన్ తీసాం, 4r క్యాన్సిల్ అయింది. సో ట్రయాంగిల్ స్క్వేర్ బై s మైనస్ b s మైనస్ c అండ్ రూట్ ఆఫ్ 1 మైనస్ cos స్క్వేర్ c/2 ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి? sin స్క్వేర్ c/2 బై cos స్క్వేర్ c/2. సో ట్రయాంగిల్ స్క్వేర్ బై s మైనస్ a s మైనస్ b అండ్ రూట్ ఆఫ్ cos బై sin ఏంటి? tan స్క్వేర్ c/2 కదా. సో స్క్వేర్ అండర్ రూట్ క్యాన్సిల్ అయితే tan c/2 వస్తుంది. సో ట్రయాంగిల్ స్క్వేర్ బై s మైనస్ a s మైనస్ b యాస్టీస్ రాసాము, tan c/2కి ఫార్ములా రాసుకున్నాం, ఎందుకంటే మనకి ట్రయాంగిల్ అనేది అవుట్పుట్ రావాలి. సో అందుకే tan c/2లో డిఫరెంట్ ఫార్ములాస్ ఉన్నాయి, అందులో ట్రయాంగిల్కి సంబంధించి అంటే ఇట్లా దీనికి సంబంధించింది ఏమైనా ఉంటే ఆ ఫార్ములా రాసుకోవాలి. ఏంటది? s మైనస్ a s మైనస్ b బై ట్రయాంగిల్. సో ఇది క్యాన్సిల్ అయింది, ఒక ట్రయాంగిల్ క్యాన్సిల్ అయింది, ఈక్వల్స్ టు ట్రయాంగిల్. సో LHS ఈక్వల్స్ టు RHS అని మనం ప్రూవ్ చేసాం. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.